మాట్లాడి ఎక్కువ పని చేయాలని ప్రజల ఆకాంక్ష. అందుకే రాజకీయం విషయంలో తక్కువ, ప్రజా సమస్యలపై ఎక్కువ మాట్లాడతా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు, వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరికి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు. జూలై 16న నా లేఖ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ లేఖలను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాతపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. జూలై 30న అధికారులు పెరోల్ మంజూరు చేశారు. 16వ తేదీ మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు. దీనిపై విచారిస్తున్నామని హోంమంత్రి చెప్పారన్నారు. లేఖలు ఇవ్వడమే తప్పు అని వైసీపీ అంటోంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఇదే శ్రీకాంత్‌కి లేఖలు ఎలా ఇచ్చారు? ఆ లేఖలు ఆధారం చేసుకొని శ్రీకాంత్‌కి పెరోల్ కూడా ఇచ్చారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను నేను తప్పు పట్టను. లేఖలు ఇవ్వడం సాధారణం. అధికారులు నియమ నిబంధనలకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను. ప్రతి విషయం రాజకీయ నాయకులకి పాఠాలు నేర్పిస్తుంది. నేను రాజకీయాల్లో నిరంతరం విద్యార్థినే అన్నారు. నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది. అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అవిలేష్ శ్రీకాంత్కి, వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మా మస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా? సాక్షి ఛానల్ కానీ రారు, వచ్చారా? ఏరినాయనా సాక్షి ఛానలా? ఒకరు బాగా తీసుకునైనా చేయుతున్నాయన ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చున్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు. తిరస్కరించిన 14 రోజులకి అనుమతులు ఇచ్చారు. ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేటి సంజీవయ్య కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను. ఎందుకు తప్పు పట్టనంటే, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం. ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. కానీ ఫస్ట్ పేజ్ లేకుంటే లేదు. మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు. జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం, ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికి పెరోల్ లేఖలు ఇవ్వను. సహాయం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా, మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు, ప్రొఫెసరు, లెక్చరరు అనుకోను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం, భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వం. ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీసు అధికారులకి దరఖాస్తు చేసుకోండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా. ఇది ఒక అనుభవం. అయితే పెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడు. కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరేమన్నారంటే, పాల డబ్బా కోసం, నాకు 2 కుమార్తెలండి, చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు. నిజం. ఎవరు కాదన్నారు? గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు 100 రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడా అని నేనే స్వయంగా చెప్పుకున్నాను. మీరు చెప్పింది నిజం.
రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మరి అక్కడికి ఆపేమైంది? నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాళ్ళు. మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా, నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్. ఆ స్కూటరు నాకెంతో ఇష్టం. ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్. ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని పోయే వాళ్ళందరూ నా సైడ్ చూడాల్సిందే. ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది. అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే 1990లో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేకి సన్నిహితుడిని. అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే 450 ఖర్చు అయితే ఓ 10 రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మన సైడ్ చూడక తప్పదు కదా సార్. అదొక అనుభవం. ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ గారు? నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం, గ్వాలియర్ మహారాజా కుటుంబం ఎప్పుడైనా చెప్పానా? నేను ఎప్పుడు చెప్పలేదే. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నేనే అనేక సార్లు చెప్పా, దాంట్లో దాపరికం లేదు. ఇంకోటి కూడా, స్కూటర్ పెట్రోలే కాదు, పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే 90లో 150, 175, 200. మడత మంచంలో ఉంటే 10 రూపాయలు. మడత మంచాల లాడ్జీలో నేను నెల కాలాల పాటు ఉండా. మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే మధు 10 రూపాయలే దానికి. హోటల్లో ఉండాలంటే 150, 175, 200 కాబట్టి మడత మంచాల లాడ్జీ అయితే 10 రూపాయలు. ఇది కూడా చెప్పున్నానే, మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు. మరి మడత మంచాల లాడ్జీలో ఉన్నాం, స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం, పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలా? ఎప్పటికి అలానే ఉండిపోవాలా? జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి, స్నేహితులతో కలిసి. ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేటు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం. తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప? రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే
సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించేది. అంటే ఏమీ చేయలేదు కాబట్టే తీసుకోండి. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు. నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతా, కానీ ప్రజలు హర్షించాలని మాట్లాడటం లేదు. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో, మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడో, మా శంసుద్దీన్ మాట్లాడతాడో, లేక మా కరణం హజరత్ నాయుడు మాట్లాడతాడో, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడో, మా తమ్ముడు కోటంరెడ్డి గిరి మాట్లాడతాడో, ఎవరో ఒకరు మాట్లాడేస్తాం రోజు. మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ములుమూడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడండి, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది, సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడదాం. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా. మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ 18 నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో, వెంటాడారో, వేధించారో జిల్లా అంతా తెలుసు. సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి మీద, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ 18 నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు, పాపాలు క్షణక్షణం గుర్తుకు వస్తూనే ఉంటాయి. కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత 18 నెలల కాలంలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన, వెంటాడిన, దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ 14 నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని.
చుక్కలు చూపించేవాడిని. నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి నేను మాట్లాడను. ఆ 18 నెలలు మా మీద, మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో, వేటాడితే ఎట్టుంటుందో, నరకం ఎట్టుంటుందో, వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని. కానీ ఎక్కడా చేయలే. ఎందుకు చేయలేదంటే, వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. లోకేష్ బాబు గారు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టిబట్టి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టిబట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి, ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి, గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. లేదనుకుంటే ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో మీరున్న వేళ, నన్ను, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారిని, వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించినవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. గీత దాడితే ఉపేక్షించరు. యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్టవిరుద్ధమైన పనులు, ప్రతీకార చర్యలకి మేము పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి, నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి. ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్. ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా. నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునే దానికి శక్తి లేని వేళ, నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ, జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ, శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా, బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శ్యామకుమార్ రెడ్డి దగ్గర నుంచి, నెల్లూరు చెందిన బెంగళూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణారెడ్డి దాకా ఎంతోమంది సాయం చేశారు. ఇలాంటి 100 మంది సాయం చేశారు. అందుకే నేను కార్యకర్తలను రాజకీయాల్లో ప్రేమిస్తా. కార్యకర్తల భుజం మీద చెయ్యేసి నవ్వితే సరిపోదు. ఓ రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకుడికైనా, పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక, ఆ తెల్ల సొక్క వెనుక, ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను. కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం తట్టి శభాష్ అంటే కుదరదు. జెండా మోసేదానికి కార్యకర్త, పోలింగ్ బూత్లో ఏజెంట్ కార్యకర్త,
నాయకుడు వీధుల్లోకి పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త, ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులు చెప్పేది కార్యకర్త, కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త. ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం. అది అబద్ధం. నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేసి ఉన్నా. కార్యకర్త భుజం మీద చెయ్యేసో, బొగ్గగిల్లో, పొట్టదట్టో శబాష్ అంటే కుదరదు. రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో 95% మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఆ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అనుభవించాను కాబట్టే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలతో సహించాను. కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించరని ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా కెలకొద్దు, వైసీపీ నేతలారా కెలకొద్దు, రండి ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు వద్దు. అధికార పార్టీ శాసనసభ్యులుగా, అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలెత్తి చూపించండి. ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం. మేము చెప్పే మాటలు నిజాలు అనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పే మాటలు నిజాలు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి 10 సరిపోతుందా? 15 100 వద్దు, తట్టుకోలేదు. 100 వద్దు, తట్టుకోలేదు. ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచన చేయండి. మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా. మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం. ఇందాక మీకు చెప్పా, పాల డబ్బాను మీరు అన్నారా, నేను కాదంటే కదా, మిగతా విషయాలు కూడా చెప్పా. ఆ విధంగా హోందాయుత రాజకీయాలు చేద్దాం. అలా కాదు, మేము చెయ్యం, మేము ఇలాగే చేస్తాం, మేము చిల్లర రాజకీయాలు చేస్తాం, చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి, వేధింపులు వద్దు అన్నారు కాబట్టి, ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకుంటున్నా. కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తెగిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. దాన్ని కూడా కాస్త దృష్టిలో ఉంచుకోండి. 2014లో నేను ఎమ్మెల్యేనయ్యా. నాకు తెలిసి అప్పటికే శ్రీకాంత్ జైల్లో ఉంది, అప్పటికే జైల్లో ఉన్నాడు. ఓటర్ కూడా కానంటే కదా. నన్ను ఇష్టపడే కుటుంబాలు ఉంటాయండి. నెల్లూరు నగర, రూరల్ జిల్లా అంతా కూడా ఉంటాయి. నేను పరిచయం ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, రెండు ఉంటాయి. ఇష్టపడేవాళ్ళు ఎందుకు ఇష్టపడతారంటే వాడు కారణం చెప్పాలా, ఇష్టపడిన వాళ్ళు ఎందుకు ఇష్టపడ్డారంటే వాడు కారణం చెప్పాలి.
సమయం వచ్చిన రోజు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా పద్ధతిగా అందంగా పొందికగా పూల పందిరి కట్టినట్టు తప్పకుండా చెప్తాం. ఆ 2 కోట్ల కథ నేను చెప్పానంటే మా రూరల్ వైసీపీ ఇన్ఛార్జి తల ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, రౌడీల్ని గూండాల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఫెరోల్ వచ్చింది, సత్ప్రవర్తన లేకుంటే ఫెరోల్ రద్దు చేస్తూ ఉన్నారు. ప్రవర్తన బాగాలేదు కాబట్టి 5 రోజుల్లో ఫెరోల్ కూడా రద్దయింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. సార్ ఇంకా చెప్పండి సార్, మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను రెడీగా ఉండా. ఏ సురేష్ గారు, ఏ సార్ కొనర్క్ గారు, దానికి ఏం చేద్దాం సార్? పోలీస్కి సలహా చెప్పి పంపిద్దాం. ఇప్పుడు లేఖలు ఇస్తే వివాదం చేస్తుంటారు. అందుకే ఇలాంటి విషయాల్లో, వివాదాస్పద విషయాల్లో, ఫెరోల్ విషయం కావచ్చు, ఏదైనా ఇలాంటి ఇష్యూలు ఏదైనా ఉంటే సలహా చెప్పి పోలీస్ స్టేషన్కి పంపిద్దాం.